తథాస్తు దేవతల 11వ శ్లోకం. ముఖేన గర్భం లభేతాం యువానో గతాసురే తత్ ప్రపదేన సూతే సద్యో జాతో మాతరమత్తి గర్భః తాస్వినో ముంచదో జీవసేగా. యవనంలో స్త్రీ పురుషులు నోటితో అన్నాన్ని తింటున్నారు. ఆ ఆహారం పురుషులలో వీర్య రూపంగా, స్త్రీలలో శక్తి రూపంగా మారి గర్భస్థ శిశువుగా అంటే జడంగా మారుతోంది. పుట్టబోయే బిడ్డకు ముందుగానే గోవును పంపిస్తున్నారు అశ్విని దేవతలు. అదేంటంటే తల్లి యొక్క స్తన్యం. పుడుతూనే బిడ్డకు ఆహారాన్ని ఇవ్వగలిగిన ఓ అశ్విని దేవతలారా, నా కోసం, నేను సిరిగా జీవించడం కోసం నా నేత్రాలకు గల రోగం నుండి విముక్తి ఇవ్వండి అని చెప్పి ఉపమన్యువు ఈ 12 శ్లోకాలు ఉన్నాయి. ఇందులో 11వది మనం చదువుతున్నాం. ఈ శ్లోకాల్లో ఉపమన్యువు అడుగుతున్నాడు అనమాట. ఆయనకి కళ్ళు పోతే అడిగాడు, ఆయనకి కళ్ళు కూడా వచ్చింది. మనం కూడా ఎలాంటి నేత్ర రోగాలు రాకుండా కాపాడమని ఆ జంట తథాస్తు దేవతల్ని కోరుకుందాం. తథాస్తు తథాస్తు తథాస్తు. ఈ ఉపమన్యువు కథ కింద లింక్ ఇచ్చాను, మహాభారతం, అది వినండి.